హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు ఎస్‌కి సెహత్‌కి జిందగీ. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. సో, నా ఛానల్‌లో ఆల్ టైప్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా యూస్‌ఫుల్లే అనమాట. అన్ని కుకింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది ఎండు చేపలు తీసుకుంటారు. కొంతమంది వాడరండి ఎండు చేపలు అంటే అసలు గిట్టదు. ఏంటి అంటే ఎండు చేపల వాసన అంటారు. బట్ ఎండు చేపలనేది ఎప్పుడన్నా మనకి అంటే నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు, నాన్ వెజ్ లేని వాళ్ళు నో డౌటు. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలా చేపలు తీసుకున్నప్పుడు ఇవి అలాగే పెట్టేసామనుకోండి, మనకి అవి అంటే పచ్చిగా ఉన్నవి తీసుకుంటే అలా డబ్బాల్లో, బాక్సుల్లో పెట్టేస్తే ఏదో పచ్చి వాసన, మగ్గి వాసన, ఎండు చేపల వాసన అనేది మనకి ఇంట్లో వస్తుంది. సో, అలా రాకుండా మనకి బాగా నీట్‌గా ఉండాలనుకుంటే మీరు మాత్రం తప్పకుండా నేను ఈ చెప్పే ప్రాసెస్‌ని యూజ్ చేశారనుకోండి, చాలా ఎక్కువ రోజులు మనకి స్టాక్ ఉంటాయన్నమాట ఇంట్లో. తప్పకుండా అయితే ఇలా యూజ్ చేయండి. ఫస్ట్ తీసుకున్నాక అవి పచ్చిగా ఉన్నాయో లేవో, ఒకవేళ పచ్చిగా ఉంటే కంపల్సరీగా ఆరబెట్టండి. పచ్చిగా అంటే అంత పచ్చిగా ఏమి ఉండవండి. కాకపోతే కొంచెం ఎండుగా, మరీ ఎండుగా లేకుండా కొంచెం ఉంటాయన్నమాట. సో, వీటన్నిటికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ తలలు తుంచేయాల. తలలు తుంచేసి సైడ్‌లో వీటికి ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏదో నల్లగా అంతా చెత్తగా ఉంటుంది. అదంతా తీసేయాలన్నమాట మనం. లేకుంటే అది అలానే వండడం కరెక్ట్ కాదు. అక్కడంతా ఏదో వేస్ట్ ఉంటుందండి. ఈ ప్లేస్‌లో తల నుండి కొంచెం కింద ప్లేస్‌లో ఇక్కడ చూసారు కదా! ఇలా తీస్తే వస్తూ ఉంటుంది తీగల్లాగా. బ్లాక్‌గా అంతా ఏదో చెత్త చెత్తగా లోపల నుండి బయటకొస్తుందండి. అదంతా కూడా మనము అసలు ఉంచుకోకూడదు. చూసారు కదా! ఇదిగో బ్లాక్ కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఎంత బ్లాక్ ఉందో. సో, ఇలా అన్ని చేపలకి కూడా మనకి బ్లాక్‌గా కనిపిస్తుంది. అదంతా వేస్ట్ అనమాట చెత్త. జస్ట్ అది కొంచెం వరకు మాత్రమే ఉంటుంది. అన్నిటికి తలలు తుంచేసేయండి ఫస్టు. ఎందుకంటే మనం తలలు ఎలాగో వండం కదండీ! తలలు గాని తుంచేసారనుకోండి, మనకి చేపలనేది చాలా ఫ్రెష్‌గా త్వరగా ఎండిపోతాయి. ఎందుకంటే పచ్చి వాసన డబ్బాలో పెట్టినా మనకి ఎండు చేపల వాసన అనేది మనకి కనిపించకూడదు. చాలామంది ఇళ్లలో ఏంటి ఎండు చేపల వాసన వస్తుంది అంటారు. బట్ అలా కనిపించకుండా బాగా నీట్‌గా ఫ్రెష్‌గా ఉండేటట్టు చూసుకోండి. అన్ని చేపలు కూడా అంతే. వీటికి సైడ్ ముళ్ళుంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సైడ్ అంతా కూడా టోటల్ ముళ్ళులుంటాయి. అంటే వాటికి వింగ్స్ ఉంటాయి గదా! అవి పచ్చిగా ఉన్నప్పుడు వాటర్‌లో ఈదుతుంటాయి గదా! అప్పుడు వింగ్స్ ఉంటాయి వాటికి సైడ్స్‌లో. అవన్నీ కూడా ఇప్పుడు ఎండిన తర్వాత ముడుచుకుపోతాయన్నమాట. వాటన్నిటిని ముల్లుల్లాగే ఉంటాయండి అవి ఆరిన తర్వాత కూడా. తప్పనిసరిగా ఆ ముళ్ళన్నీ కట్ చేసుకోండి. తోకలు కూడా పొడవుగా ఉంటాయి. అన్నీ కూడా నీట్‌గా కట్ చేసుకుంటే చూడండి ఇలా అవుతుంది. అన్నీ నేను కట్ చేసి పెట్టేసానండి ఇలా. తోకలు తీసేయాలా, తలలు తీసేయాలా, వాటికున్న వేస్ట్ మొత్తం తీసేయాలా, సో, సైడ్‌లో ఉండే ముల్లులు తీసేయాలా, అన్నీ తీసేస్తే ఈ విధంగా తయారవుతుంది. జస్ట్ ఒక్కసారి కట్ చేసిన తర్వాత ఎండబెట్టుకుంటే చాలా ఫ్రీగా, చాలా త్వరగా, చాలా బాగా ఎండిపోతాయి ఇవి. అందుకని నేను కట్ చేసిన తర్వాత ఎండబెడుతున్నానండి. చూసారు కదా! ఒక్కరోజు ఒక మంచి ఎండలో పెట్టేసామనుకోండి, ఇంక మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెడీగా కూడా జస్ట్ ఒక 4 ముక్కలు తీసుకొని, అంటే మనకి ఇంట్లో ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అంతమందికి సరిపడా ముక్కలు. చిన్న ముక్కలైతే ఫ్రై చేసుకోండి. పెద్ద పెద్ద లావుగా ఉండే ముక్కలైతే కూర చేసుకునండి. అంటే సన్న ముక్కలు ఫ్రై చేసుకోండి. లావుగా ఉండే ముక్కలు కూర చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బావుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి. నేను ఇలా చెప్పాను కదండీ! మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా లేటెస్ట్‌గా ఉంటుంది. సో, ఇంకా ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్